Hi friends, happy, healthy and wealthy life. Okay, this is your Shiva. Welcome back to AM Academy. Today, I am going to start something very interesting for all of you. మీ అందరికీ చాలా ఇంట్రెస్ట్ అనేది మనందరికి కావాల్సింది దాని గురించి మాట్లాడబోతున్నాను. వాట్ ఈస్ దట్? ఇప్పుడు ప్రస్తుతానికి ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫేసింగ్ COVID-19 వైరస్. ఓకే, వెరీ డెడ్లీ వైరస్. ఇప్పుడు మనకి ఎప్పుడు అంటున్నాను నేను, ఓకే, హ్యాపీ, హెల్దీ అండ్ వెల్దీ లైఫ్ అని, హ్యాపీ, హెల్దీ, వెల్దీ మార్నింగ్ అని చెప్తుంటాను నా స్టూడెంట్స్ కానీ అందరికీ చెప్తుంటాను. వాట్ ఈస్ దట్ మీన్ దట్? ఓకే, వి నీడ్ 3 things ఇన్ లైఫ్. ఓకే, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఓకే, లెట్ మీ టేక్ ద హెల్ప్ ఆఫ్ మై వైట్ బోర్డ్. ఓకే, సో ఏంటంటే వి నీడ్ 3 things ఇన్ లైఫ్. మనిషికి హ్యాపీగా ఉండాలి, భూమి మీద బతకాలంటే. ఫస్ట్ వన్ ఈజ్ హ్యాపీనెస్. ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ హ్యాపీనెస్. దిస్ ఇస్ వాట్ ఎవ్రీబడి వాంట్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ హెల్త్ అండ్ థర్డ్ వన్ ఈజ్ wealth. Okay, so we are working on getting these 3 things. మనకు అందరికీ ఈ 3 కావాలని మనం ఆలోచిస్తుంటాము. ఓకే, సో ఇక్కడ మన ఏం అకాడమీలో వాట్ ఎవర్ వీ డూ, ఓకే, ఇన్ ద యూట్యూబ్ ఛానల్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, టు మేక్ షూర్ దట్ పీపుల్ గెట్ దిస్ హ్యాపీనెస్, హెల్త్ అండ్ వెల్త్ పర్ఫెక్ట్లీ. ఓకే, అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అండ్ వెల్తీగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనమేమో 2 విషయాల్ని చాలా ఫోకస్ చేస్తాం, ఇంకో విషయం కూడా ఫోకస్ చేయడానికి చాలా చెప్తాం. వాట్ ఈస్ దట్? హ్యాపీనెస్. వాట్ డూ వీ డూ ఫర్ హ్యాపీనెస్? వీ హ్యావ్ ద స్పిరిచువాలిటీ. మన స్పిరిచువల్ ట్రైనింగ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నుంచి ప్రతి ఒక్కరూ హ్యాపీనెస్గా ఉండొచ్చు. సెకండ్ వన్ ఈజ్ హెల్త్. దిస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ బికాజ్ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ అండ్ డాక్టర్ ఎవరైనా, ఓకే, మన ఏం అకాడమీతో వెన్ దే గెట్ అసోసియేటెడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ ఆల్సో అండ్ అట్ లాస్ట్ ఇస్ వెల్త్. దిస్ ఆల్సో వి డీల్ విత్. వాట్ ఈస్ దిస్? వెల్త్ అంటే మేనేజ్మెంట్. ఓకే, మేనేజ్మెంట్ నేర్పిస్తాం మనం. ఓకే, మేకింగ్ మనీ, ఓకే, హౌ టు సర్వైవ్, ఓకే, ఇన్ అడ్వర్స్ సిచ్యుయేషన్స్, ఇవన్నీ దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ వీ ఫోకస్ ఆన్. ఓకే, మీరు అందరూ చాలా హ్యాపీనెస్ గురించి చాలా చూశారు, హ్యాపీనెస్ గురించి చాలా మాట్లాడాడు వీడు, స్పిరిచువాలిటీ గురించి అన్నీ మాట్లాడాడు అని చాలా బోర్ కొట్టింది అనుకుంటాను. బికాస్ పీపుల్ నౌ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ హ్యాపీనెస్, పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ హెల్త్ అండ్ దెన్ వెల్త్. వరీడ్ అంటేనే హ్యాపీనెస్ లేదనమాట. కరెక్ట్ ఆర్ నాట్? సో టు మెయింటైన్ హెల్త్, గో టు యువర్ నియరెస్ట్ డాక్టర్, take the suggestions from him, go to your nearest dietitian and take the suggestion from him to be, to become wealthy. Keep in touch with us, really. Okay, so ee roju I am going to talk about very simple thing. We are going to start this program, we are going to continue this program by giving so many solutions for the economic problems faced by the people. చాలా ఎకనామిక్ ప్రాబ్లమ్స్, డబ్బుల గురించి చాలా ఇబ్బందిలో ఉన్నవాళ్ళు. ఎగ్జాంపుల్, ఈవెన్ నాకు డబ్బుల గురించి ప్రాబ్లం ఉంది. ఓకే, ఉన్నది. వెన్ దిస్ కోవిడ్ సిచ్యుయేషన్ కమ్స్, ఎవ్రీబడి దిస్ ఇస్ కాల్డ్ పాండమిక్ అంటాం. ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫేసింగ్. వన్ ఈజ్ ఫియర్ ఆఫ్ డెత్, ద సెకండ్ వన్ ఈజ్ ఫియర్ ఆఫ్ సర్వైవల్ ఆల్సో. 2 ఉంది. బ్రతకడానికి కూడా వదలట్లేదు, చావడానికి కూడా కుదరట్లేదు. 2 భయాలు ఉన్నాయి. సో నా వాట్ ఐ ఫెల్ట్ ఇంపార్టెంట్ వాజ్ వెల్త్. హౌ టు మేక్ వెల్త్, వాట్ ఈజ్ వెల్త్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. సో ఇది అర్థం చేసుకోవడానికి ముందు, ఓకే, ఐ వాంట్ టు టెల్ యూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ అర్త్. 4 రకాల పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని మాట్లాడతాను. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ టు ఓవర్కమ్ యువర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్, ఇక్కడ ఒక 4 quadrants, 4 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఓకే, కొంతమంది ఉంటారు రైట్ పీపుల్. ఏమంటారు వాళ్ళకి? మనం రైట్ పీపుల్ అంటాం. ఎవ్రీథింగ్ రైట్ దే డూ. రైట్ ఎడ్యుకేషన్, రైట్ జాబ్, ప్రతిదాన్ని వాళ్ళు చేసేదాన్ని రైట్. వాళ్ళకే మన అవసరం లేదు, రియలీ నాట్ నెసరీ. ఓకే, సో దెన్ వీ హ్యావ్ కంఫర్టబుల్ పీపుల్. ఓకే, వాట్ ఈస్ దట్? కంఫర్టబుల్ పీపుల్. ప్రపంచం మొత్తం ఇలా ఉంటుంటే నాకు ఏం జరగలేదన్నట్టు హ్యాపీగా ఉండేవాళ్ళు ఉంటారు. ఏం ఆలోచించకుండా తర్వాత చూసుకుందాంలే అని కంఫర్ట్ జోన్లో ఉన్నవాళ్ళు ఉంటారు. 2వ రకం. 3వ రకం వచ్చేసి ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఓకే, విన్నర్స్. హియర్ ఈస్ విన్నర్స్. ఎందుకు నేను 3వ రకం అన్నానంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. బికాస్ దిస్ విన్నర్స్ హ్యావ్ 3వ రకంలో ఎందుకు పెట్టానంటే వీళ్ళకి 3 ఉంటాయి. ఇంకొక టైప్ ఉన్నారు. వాళ్ళు ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. చాలా ఇంపార్టెంట్ వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా చాలదు. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ విన్నర్స్ నౌ. ఓకే, సో వాట్ డూ వీ వాంట్? వీ వాంట్ విన్నర్స్. సో మన ఏం అకాడమీ ఉండొచ్చు. మన ఏం అకాడమీ వాట్ ఎవర్ వీఆర్ టీచింగ్, లెట్ ఇట్ బి స్పిరిచువాలిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేనేజ్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఆల్ విన్నర్స్ గేమ్. దట్స్ వై ఐ కాల్ దిమ్ యాజ్ 3rd group. ఓకే, యాక్చువల్లీ దిస్ షుడ్ కమ్ యాజ్ ఎ 4th group, కానీ నేను 3rd group అంటున్నాను. ఇంకో రకం పీపుల్ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తారని. సో దట్ ఈస్ అబౌట్
4 types ఆఫ్ పీపుల్. దాంట్లో 3 చెప్పాను, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐ విల్ డెఫినెట్లీ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అనమాట. ఇప్పుడు 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్లో రైట్ పీపుల్ తీసుకోండి. వాళ్ళకి మనం ఏం చెప్పలేం, అన్నీ తెలిసి ఉంటుంది. కానీ ఏం పెద్దగా దే డోంట్ మేక్ ఇట్ బిగ్. ఓకే, ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్. ఓకే, అండ్ దెన్ కంఫర్టబుల్ పీపుల్, వాళ్ళైతే అస్సలు చెవుడు అంటారు కదా అది. అండ్ వినర్స్ దే ఆల్వేస్ లిసన్, దే ఆల్వేస్ ట్రై టు లుక్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ దెమ్. సో అటువంటి వాళ్ళకి దిస్ ప్రోగ్రామ్, ఓకే, ఫైనాన్షియల్ సొల్యూషన్స్ బై ఏఎం అకాడమీ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, నా ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడబోతున్నాను. ఓకే, చాలామంది మనలో, ఓకే, ఇంతకుముందు కోవిడ్-19 సిచ్యువేషన్కి వచ్చే ముందు వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ కంఫర్టబుల్. మనకి యాక్టివ్ ఇన్కమ్ వచ్చేది. మనం పనికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, డబ్బులు వచ్చేది, మనం ఎలాగో సర్వైవ్ అయ్యేవాళ్ళు. కానీ ఒక్కసారిగా లాట్ ఆఫ్ లాక్డౌన్స్ అయిన తర్వాత లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్డ్, లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ క్లోజ్డ్, ఏమి ఆపర్చునిటీస్ లేకుండా ఎవ్రీథింగ్ కేమ్ టు ఎన్ హాల్ట్ ఫర్ సో మెనీ పీపుల్. చాలామందికి హాల్ట్కి వచ్చేసింది అనమాట. సో అయినా కొంతమందికి హాల్ట్కి రాలేదు. ఎటువంటి వాళ్ళు అది అర్థం చేసుకుందాం. 2 రకాల పీపుల్ ఉంటారు. దట్ ఈస్ యాక్టివ్ ఇన్కమ్ ఉన్న పీపుల్ అనమాట. యాక్టివ్ ఇన్కమ్ ఉన్న పీపుల్. అండ్ దెన్ ద సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఈ 4 క్వాడ్రంట్స్లో అగైన్ 4 క్వాడ్రంట్స్ వస్తుంది. హియర్ వి టాక్ అబౌట్ ప్యాసివ్ ఇన్కమ్ పీపుల్, ప్యాసివ్గా ఇన్కమ్ వచ్చేవాళ్ళు. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్ పీపుల్ ఉన్నారు. ఓకే, ఈ 2 రకాల జనాలు మనకి ఉంటారు, 2 రకాల ఇన్కమ్ ఆన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఎలా అంటే, హౌ కెన్ ఐ కంపేర్, ఇట్ ఈస్ లైక్ ఎ శాండ్ ఆన్ ద శాండ్లో ఏదైనా రాస్తారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సీ షోర్కి వెళ్తే శాండ్ మీద ఏమైనా రాస్తారు, మీ పేరు కానీ ఏదైనా రాస్తారు, ఉండిద్ది అది ఉండదు. బికాస్ అక్కడ మీరు ఉన్నంతకాలం అది సేఫ్ గార్డ్ చేసేంతకాలం మాత్రమే ఉంటుంది. ఒకసారి ఆ టైడ్ కష్టాలనే అలలు వచ్చి కొట్టుకొని పోతే ఇట్ విల్ గో ఆఫ్. అండ్ దెన్ కమ్స్ ప్యాసివ్ ఇన్కమ్. ఇట్స్ లైక్ వాటర్ అంటే వెరీ సింపుల్. ఎంత కష్టం ఉన్నా, ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డర్ట్, అంటే మనం దుఃఖాలు, పెయిన్స్, సో మెనీ ఉంటాయి. లెట్స్ అన్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ బాడీ పెయిన్. వాట్ డూ వీ నీడ్ టు హ్యావ్ సమ్ హాట్ వాటర్ బాత్, లేకపోతే వీ నీడ్ టు హ్యావ్ హాట్ బ్యాగ్ తీసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. దట్ హీట్ ఇట్ టేక్స్ దాట్. ఓకే, వాటర్ ఇంపార్టెంట్. వాటర్కి టెంపరేచర్ రైజ్ చేసి యూస్ చేస్తారనమాట. వాట్ ఐ మీన్ టు సే, ప్యాసివ్ ఇన్కమ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాక్టివ్ ఇన్కమ్ లేకుండా ప్యాసివ్ ఇన్కమ్లో ఉండేవాడు అనుకోండి, ఇంట్లో కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఏం పని చేయక్కర్లేదు, డబ్బులు వస్తూ ఉంటాయి. యాక్టివ్ ఇన్కమ్ అంటే నేను పని చేస్తేనే వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ అంటే నేను పని చేయకపోయినా వస్తుందన్నమాట. సో అటువంటి ఒక 2 కేటగిరీలు ఉన్నవాళ్ళు. మీరు ఏ కేటగిరీలో ఉన్నాడని అర్థం చేసుకోండి. మీరు అనుకుంటూ ఉండొచ్చు, వీడేమో సూట్ వేసుకొని వచ్చాడు, ఏదో చెప్తున్నాడు, ఏం అకాడమీ అంట, స్టూడెంట్స్ అంట, అది ఇది అంటున్నారు అనుకుంటారు. దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. ఫర్ మీ ఎవ్రీబడి ఐ కన్సిడర్ యాజ్ ఎ స్టూడెంట్ ఆన్ అర్త్. నన్ను సహా ఐఎమ్ నాట్ ఎ బిగ్ వాట్ యు సే సంథింగ్ అని కాదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డూ దట్. ఐ వాంటెడ్ టు రివీల్ దట్ సీక్రెట్. ఎవరి తలరాత ఎలా ఉందో తెలీదు, కానీ డిఫరెంట్ పాత్స్ని చూపించేది యాజ్ అన్ ఎడ్యుకేటర్, దిస్ మై జాబ్. సో నౌ ఐఎమ్ గివింగ్ ద ఫైనాన్షియల్ కన్సల్టేషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, జస్ట్ యూ నీడ్ టు వాచ్, లైక్ అండ్ కమెంట్ ఆర్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి వాళ్ళు, యాక్టివ్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకటి ఎంప్లాయీస్, అంటే శాలరీ కోసం పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, డైలీ ఒక ఇంత టైం అని అమ్ముకుంటారు. వాళ్ళది 8 గంటలు ఉండొచ్చు, 10 గంటలు ఉండొచ్చు. ఇంత పని చేస్తాను, ఓకే, 30 రోజులు పని చేస్తాను, మీరు ఇంత శాలరీ ఇస్తారు, ఎక్స్ అమౌంట్, ఓకే, ఎక్స్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఇస్తారని వాళ్ళని ఇచ్చుంటారు. దిస్ ఇస్ ఎంప్లాయీస్ యాక్టివ్ ఇన్కమ్లో. వీళ్ళేంటి, జాబ్కి వెళ్తుంటే మాత్రమే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఓకే, జాబ్కి వెళ్ళకపోతే వాళ్ళకి రాదు. కంపెనీ షట్ డౌన్ అయినా, వాళ్ళకి ఒంట్లో బాగలేకపోయినా, ఓకే, ఏదో ఒక ప్రాబ్లం వచ్చినా, లీవ్ తీసుకున్నా వాళ్ళకి ఎప్పటికీ డబ్బులు రావన్నమాట. సో ఇన్కమ్ స్టాప్స్. అండ్ దెన్ వీ హ్యావ్ 1 more కేటగిరీ, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ స్మాల్ బిజినెస్ అనమాట. ఓకే, ఐ రైట్ ఎస్సీ అని రాశాను. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చిన్న బిజినెస్ ఉంటుంది, చిన్న కొట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, ఏమంటారు, చిన్న వాట్ యు సే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉండొచ్చు, ఓకే, కన్సల్టెంట్స్ ఉండొచ్చు. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ యూట్యూబర్ ఉండొచ్చు, మనలాంటి వాళ్ళు. ఓకే, అలాగే ఇంకా చిన్న ఐమ్ టెలింగ్ కమిషన్ బేసిస్ మీద. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ టైలర్ ఉంటారు, ఇంత పీస్ చేస్తే ఇంత వరకు వస్తుంది. ఓకే, వీళ్ళది ఏంటంటే వీళ్ళు కూడా దే విల్ కమ్ అండర్ యాక్టివ్ ఇన్కమ్. కానీ వీళ్ళకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. దీస్ పీపుల్ ఆర్ బెటర్ దెన్ ఎంప్లాయీస్కి ఏంటి, నువ్వు ఎంత పని చేసినా అంతే శాలరీ, లిమిటెడ్, ఫిక్స్డ్. అర్థమైందా? సో తక్కువ పని చేస్తే జాబ్ లూజెస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కువ పని చేస్తే అంతే వెరీ గుడ్ అంటారు, అప్రిషియేట్ ఇస్తారు, ఒక పెద్ద సర్టిఫికేట్ ఇస్తారు, నువ్వు మంచోడు అంటారు, అంతే. కానీ ఇంకేం డిఫరెన్స్ కాదు. ఇప్పుడు
ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇందాక నేను చెప్పాను కదా, ఓకే, దిస్ ఇస్ సెకండ్ కేటగిరీ. ఈ సెకండ్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఏంటి, ఎంప్లాయీస్ కన్నా కాస్త బెటర్ అన్నమాట. కొద్దిగా ఏంటంటే వాళ్ళకి వీళ్ళలాగానే ఓకే ఎక్కువ అంత స్కోప్ ఉండదు, వాళ్ళు యాక్టివ్ ఇన్కమ్ కిందే వస్తారు. వాట్ ఈస్ యాక్టివ్ ఇన్కమ్ అని నేను ఇందాక చెప్పాను. ఎప్పటి వరకు వాళ్ళు పనిచేస్తుంటారో అప్పుడు దాకా డబ్బు వస్తుంది, పని చేయకపోతే డబ్బులు రావు. కానీ వీళ్ళకన్నా బెటర్ ఎలా అంటే వీళ్ళకి లిమిటెడ్ అని చెప్పాను. ఓకే, వీళ్ళకి ఎంత కావాలి, లెట్స్ అన్ ఎగ్జాంపుల్ ఈ నెల నాకు 10,000 కావాలి, ఇంతే పని చేస్తాను. లెట్స్ అన్ ఎగ్జాంపుల్ నాకు ఈ నెల 20,000 కావాలి, కొద్దిగా ఎక్స్ట్రా పని చేస్తాను. ఎంత ఎక్స్ట్రా పని చేస్తే అంత డబ్బు వస్తున్నాయన్నమాట. అలా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. దిస్ ఈజ్ సెకండ్ కేటగిరీ. ఓకే, వీళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ కానీ కొద్దిగా ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే, దే కెన్ అర్న్ వాట్ ఎవర్ దే వాంట్. నెక్స్ట్ కేటగిరీ కమ్స్. ఓకే, దీస్ పీపుల్ కమ్ అండర్ పువర్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్. ఎవరు పువర్ అంటే వీళ్ళు, ఈ కేటగిరీ. దెన్ ద నెక్స్ట్ కమ్స్ రిచ్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్. రిచ్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే రిచ్ పీపుల్ అని తీసుకుంటే ఇక్కడ 2 రకాలు వస్తారు. ఒకటేమో బిజినెస్ పీపుల్, బిజినెస్ క్లాస్, ఓకే, బిజినెస్ చేసేవాళ్ళు. ఓకే, రెండోరేమో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు మీరు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. టోటల్ వరల్డ్ ది ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఇలా ఉండిద్ది. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు బిజినెస్ క్లాస్ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, దిల్ సర్చ్ ఫర్ సమ్ ఇన్వెస్టర్స్. వాళ్ళు డబ్బులు పెడతారు ఇన్వెస్టర్స్. బిజినెస్ ఏం చేస్తారు, కాన్సెప్ట్ పెడతారు. పనిచేసే వాళ్ళు ఎవరు, ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ పనిచేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, దే విల్ ఎంజాయ్ అన్లిమిటెడ్. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ హాస్పిటల్ ఓనర్, ఓకే, దేర్ యూ కెన్ కన్సిడర్ యాజ్ హాస్పిటల్ డాక్టర్, ఒక మెడికల్ స్టోర్ వాళ్ళు. ఓకే, డాక్టర్ అండ్ మెడికల్ స్టోర్ వాళ్ళు ఇక్కడ వస్తారనుకోండి. ఒక సర్జరీకి ఇంత, ఒక ఏంటి ఏమంటారు, ఒక మాత్రకి ఇంత ప్రాఫిట్ అని ఉంటుంది. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట. ఓకే, అలాగే ఇక్కడ వస్తారు ఎంప్లాయీస్. కొంతమంది డాక్టర్ శాలరీస్తో ఉంటారు, అలాగే ఇంకా కొంతమంది హాస్పిటల్ స్టాఫ్ ఉండొచ్చు, వాళ్ళందరూ ఎంప్లాయీస్ వస్తారు. ఇక్కడ వచ్చి హాస్పిటల్ ఓనర్ అనమాట. హాస్పిటల్ ఓనరు 10 రోజులు ఎందుకు 10 నెలలు హాస్పిటల్కి రాకపోతే వాట్ విల్ హ్యాపెన్, నథింగ్ విల్ హ్యాపెన్, స్టిల్ ఈ గెట్స్ ద మనీ. అలాగే యూ కెన్ టేక్ ఎనీ ఇన్స్టిట్యూషన్ టేక్, యూ లెట్ ఇట్ బి స్కూల్ ఆర్ ఎనీథింగ్, దే ఆల్ హ్యావ్ ద ప్యాసివ్ ఇన్కమ్స్ అనమాట. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్ లేకపోయి ఉంటే, ఇఫ్ యూ టాక్ అబౌట్ టీచర్స్, ఇఫ్ యూ టాక్ అబౌట్ అదర్ స్టాఫ్, దే ఆర్ హియర్. ఓకే, పాపం ఇక్కడ ఉంటారు. ఓకే, వాళ్ళకి ఒక 5 నెలల స్కూల్కి వెళ్ళకపోతే పర్లేదు. అదే ఒక స్కూల్ ఓనర్, ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ కమ్ ఫైమ్, ఓకే, ఇఫ్ హీ హ్యాజ్ ఎ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ప్లాన్ అండ్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఉంటే చెప్తున్నాను, లేకపోతే ద స్కూల్ విల్ గెట్ షట్ డౌన్. ఓకే, సో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ దట్ స్కూల్ ఓనర్ టు వర్క్. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, వీ కెన్ టాక్ అబౌట్ కార్పొరేట్ స్కూల్స్, దే హ్యావ్ సో మెనీ స్కూల్స్ ఉంటాయి అలాంటివి. ఓకే, వాళ్ళకి ఓనర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ తీసుకోండి, హోటల్ ఓనర్కి పని చేయాలని ఉందా, లేదు. ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ గో, ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. అండ్ దెన్ కమ్స్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళు ఏం చేయక్కర్లేదు, ఏదో కొంత డబ్బు సంపాదించి పెట్టుంటారు, లెట్ ఇట్ బి దేర్ ఓన్ ఇన్కమ్, లేకపోతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ ఇన్వెస్ట్, ద మనీ విల్ ఎర్న్ మనీ ఫర్ దెమ్. వాళ్ళు ఇంకా హ్యాపీ, వాళ్ళు ఇంకా ఏం టెన్షన్ లేదు, బ్రెయిన్ కూడా వాడక్కర్లేదు. ఇంత ఇస్తాను, ఇంత రిటర్న్స్ వస్తుంది అంతే. కానీ రిస్క్ ఉంటుంది. ఓకే, ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఎ రిస్క్. ఓకే, నౌ లుక్ అట్ దిస్ క్వాడ్రంట్. మనం ఎక్కడ ఉన్నాం, మేము ఎక్కడ ఉంటాం, ఇక్కడున్నామా. వీళ్ళు నేను చెప్పినట్టు దిస్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్, జనరేషన్ ఇన్కమ్ అన్నీ చెప్తాం. సో ఈ 4 క్వాడ్రంట్లో ఉంటారు. ఓకే, ఈ 4 క్వాడ్రంట్లో ఉంటే మీరు ఎక్కడ ఉండాలనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన వెంటనే చెప్తారు, సార్ అందరూ ఇక్కడ రిచ్ సైడ్లో ఉండాలనుకుంటారు, అవునా కదా? సో అందరూ రిచ్ సైడ్లో ఉండాలంటే, కానీ ఇంకొక వచ్చే విషయం ఉంది, ఏముండాలి? మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇన్వెస్టర్ అయి ఉండాలి. రెండులో ఏదో ఒకటి ఉండాలి. ఇన్వెస్టర్ అయి ఉంటే నేను ఎందుకు సార్ మీ ఛానల్ చూస్తాను, నేను ఎందుకు సార్ మిమ్మల్ని ఫైనాన్షియల్ అడ్వైస్ అడుగుతానంటారు, అవునా కదా? బట్ ఇన్వెస్టర్ కుదరదు. బిజినెస్ మ్యాన్ అంటే, బిజినెస్ మ్యాన్ చేయాలంటే, ఏదైనా బిజినెస్ చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చేసారు పెట్టుబడి అంటారు. ఓకే, హౌ విల్ వీ గెట్ ద ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకే, సరే ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉంటున్నాం ఆల్రెడీ, దానికి ఎక్కువ మనకు ఆల్రెడీ కష్టంలో ఉన్నాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా చేయాలంటే, ఫస్ట్ వాళ్ళు ఇక్కడికి రావాలి, సెల్ఫ్ ఎంప్లాయిడ్కి రావాలి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే బిజినెస్కి రావాలి, బిజినెస్ నుంచి ఇన్వెస్టర్స్ రావాలి. దట్ ఈస్ ద సైకిల్ విచ్ ఎవ్రీబడి హెస్ టు ఫాలో. హౌ టు డూ దట్, హౌ టు బికమ్ ఫ్రమ్ పూర్ టు రిచ్ అనడానికి దెర్ ఆర్ 1000 ways. ఓకే, అనుకోవచ్చు, వాట్ శివ యూఆర్ టాకింగ్, యువర్ ఆఫ్టర్ ఆల్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, యువర్ ఆఫ్టర్ ఆల్ ఏమంటారు, ఏ టీచర్, ఏ యూట్యూబర్ అంటారు. అవునండి, చాలామంది గురువులు ఏమీ లేకుండా ఉంటారు. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ ఏ క్రికెట్ కోచ్ షుడ్ బ్యాట్ అని. అలానే నేను సంపాదించాను అనట్లేదు. ఐ హ్యావ్ మై ప్లాన్స్. ఓకే, అది కూడా ఐ విల్ డిస్కస్. ఓకే, ఐ టాక్ అబౌట్ దట్. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. దెర్ ఆర్ 1000 ways విచ్ యూ క్యాన్ మేక్ ఇట్ హ్యాపెన్. మీకు ఏది సూట్ అవుతుందని చూడడానికి మన ఛానల్తో ట్యూన్లో ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఏం చెప్తానంటే,
వెల్తీ ఎలా అవ్వాలన్నది చాలా ఈజీ. ఇట్స్ నాట్ డిఫికల్ట్, బట్ మీరు ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే యూ నీడ్ టు గో త్రూ స్పిరిచువల్ ట్రైనింగ్, స్పిరిచువల్ ప్రాక్టీస్, దెన్ ఆటోమేటికలీ వెల్త్ కమ్స్. స్పిరిచువల్ ప్రాక్టీస్ ఉంటే నెక్స్ట్ హెల్త్ వస్తుంది, హెల్త్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ అనమాట. సో బీ సేఫ్, స్టే అట్ హోమ్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 1000 ways to make money, ఈజీ వే, సిట్టింగ్ అట్ హోమ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కరోనా లాక్డౌన్. అలాగే దాంతోపాటు ఓకే వాట్ ఐఎమ్ టాకింగ్ ఇస్ ఈజీగా అవ్వదండి, 1 nightలో 1 dayలో అవ్వదు. దిస్ నాట్ స్విగ్గీ, యూ అండర్స్టాండ్ నో? ఓకే, స్విగ్గీ కానీ పిజ్జా డెలివరీ అనుకున్నారు, ఆర్డర్ చేసిన 1 గంటలో వచ్చేసి. ఇట్స్ నాట్ లైక్ దట్. ఎక్కడో స్టేటస్లో చూశాను, అందుకే చెప్తున్నాను. ఇట్ టేక్స్ టైమ్, ఇట్స్ ఆల్ టేకింగ్ ప్రాసెస్, బట్ డెఫినెట్లీ 2 to 3 years ఓకే అసోసియేషన్ విత్ మీ, అండ్ దెన్ ద ప్లాన్స్ విచ్ ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ వాట్ ఎవర్ ఐ సే, డెఫినెట్లీ విల్ రీచ్ సమ్వేర్. మీ ముందుకి ఎక్కువ ఎపిసోడ్స్లో వస్తాను. రకరకాలు 1000 ways ఆఫ్ మేకింగ్ మనీ టు ఆల్ ద యంగ్స్టర్స్, టు ఆల్ ద పీపుల్ హు ఆర్ సఫరింగ్ డ్యూ టు ద COVID-19, టు ఆల్ ద టీచర్స్, ఎవరైనా ఉండొచ్చు. ఐ హ్యావ్ 1000 plans, యూ సెలెక్ట్ విచ్ ఇస్ డన్. ఆ ప్లాన్స్ నేను చేసింది కాదు, ఎవరో నాకన్నా పెద్దవాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనింగ్లో నాకు చెప్పింది, నేను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను. బికాస్ ఐఎమ్ జస్ట్ మీడియేటర్. ఓకే, మీడియేటర్ అంటే ఇంకోలా కాదు, knowledge to knowledge. Take the knowledge, give the knowledge. Thank you very much. This is Shiva signing off. Okay, again I'm telling you, have a happy, healthy and wealthy life. Stay tuned with us, be subscribed, learn, earn and enjoy. Jai Hind, Jai Yadra.